ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరం మార్గశిర అమావాస్య ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది, చంద్రోదయము, చంద్రాస్తమయము, పవిత్ర స్నానం ఎప్పుడు చేయాలి, అమావాస్య వ్రతం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో మార్గశిర అమావాస్యకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. అమావాస్య తిథి సోమవారం వచ్చినప్పుడు సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజును బడో అమావాస్య లేదా బడి అమావాస్య అని కూడా పిలుస్తారు. సోమవతి అమావాస్య రోజు ప్రజలు బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించి దానం చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి అని మరియు అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. మార్గశిర అమావాస్య తిథి 30వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం ఉదయం 4:01 ప్రారంభమై 31వ తేదీ డిసెంబర్ 2024 మంగళవారం తెల్లవారుజామున 3:56 అమావాస్య తిథి ముగుస్తుంది. తిథి ప్రకారము సోమవతి అమావాస్య 30వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం రోజున జరుపుకోవాలి. డిసెంబర్ 30 ఉదయం 6:30 చంద్రోదయము, డిసెంబర్ 30 సాయంత్రం 5:33 చంద్రాస్తమయము, 30వ తేదీ డిసెంబర్ 2024 సోమవతి అమావాస్య బ్రహ్మ ముహూర్తము ఉదయం 5:24 నుండి 6:19 వరకు. ఈ మధ్య స్నానం చేయడము అదృష్టము. ఈరోజు వృద్ధి యోగము. ఈ శుభయోగము డిసెంబర్ 30వ తేదీ ఉదయం నుండి రాత్రి 8:32 వరకు ఉంటుంది. మూలా నక్షత్రము. ఈరోజు రాత్రి 11:57 వరకు మూలా నక్షత్రం ఉంటుంది. పితృ పూజకు ఇది ఉత్తమమైన సమయము. అమావాస్యలలో మార్గశీర్షము అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మాసాన్ని చోటా పితృపక్షం అని కూడా పిలుస్తారు. 2024 సంవత్సరంలో చివరి అమావాస్య కావున ఈ రోజున శివుని పూజించడము, దాన ధర్మాలు చేయడం వల్ల నూతన సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. సోమవతి అమావాస్య రోజున నదిలో స్నానం చేసి పరమశివుడికి గంగా జలంతో పంచామృతాలతో అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ అమావాస్య వ్రతాన్ని ఆచరించే వ్యక్తి పగటిపూట నిద్రపోకూడదు. మార్గశీర్ష అమావాస్య రోజున బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు మాంసం, మద్యపానీయాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున జుట్టు మరియు గోళ్ళు కత్తిరించకూడదు. ఈ రోజున ఉపవాసం పాటించి పూర్వీకుల పేరు మీద బ్రాహ్మణుడికి దాన ధర్మంగా ఆహారము మరియు బట్టలు దానం చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది.